ఎగ్జాక్ట్లీ కళ్యాణ్. ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు కొంచెం ఫీల్ గుడ్ లైక్ ప్రాపర్ సిన్సియర్ అటెంప్ట్, హీరో ఒక సిన్సియర్ క్యారెక్టర్ అనేది ఏది వర్కౌట్ అవ్వాలి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రవితేజ గారు వీళ్ళంతా ప్రాపర్ కమర్షియల్ హీరోస్. వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూశారు, అలానే చూస్తానికి ఇష్టపడరు. ఇప్పుడు మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం, రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. అలా ఇప్పుడు రవితేజ గారు మాస్ చేస్తే చూస్తారు, బాలకృష్ణ గారు మాస్ చేస్తే చూస్తారు, చిరంజీవి గారు మాస్ చేస్తే చూస్తారు. అలానే ఇప్పుడు సడన్ గా నేను రవితేజ గారిని పెట్టి ఏమై చేసే వాళ్ళు గీతాంజలి తీస్తే బాగోదు కదా. కానీ ఇప్పుడు అవన్నీ మనం చెప్పామనుకో, వీడికి ఎంత పొగరో, వీడు ఇలా మాట్లాడుతున్నా అంటారు. మళ్ళీ ఏం చెప్పాలి మనం దాంట్లో కూడా దిగుదాం. కానీ పరిస్థితి అలా వచ్చేస్తుంది, మనం ఏం చేయలేము, చెప్పినా అర్థం చేసుకోరు. అది ఇంపాసిబుల్. వాళ్ళు కావాలి వాళ్ళే తప్ప మంది ఏదైనా కొత్తగా చేయలేదా అంటే అన్నింటిలోకి కొత్తగా చేసి మీరు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చేశారు, నేను వర్కౌట్ అవ్వలా. మీకు కావాల్సింది ఏంటి, అదే ఇస్తాం మేము సింపుల్ అంతే. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తాడు అంటే అయ్యే చూస్తున్నారు. అంటే అది కూడా ఊరిని చూసేసాం కళ్యాణ్. దాంట్లో కూడా ప్రాపర్ మీటర్ ఉండాలి. లైక్ ఒక కమర్షియల్ సినిమా చాలా తీయడం చాలా కష్టం. ఎందుకంటే చాలా మందికి నీకు ఎందుకంటే ఆ చిన్న రెగ్యులర్ అనేస్తానికి చాలా ఈజీ. ఆ రెగ్యులర్ కమర్షియల్ సినిమా రెగ్యులర్ గా ఉంటుంది కాదనట్లా, కానీ ఆ రెగ్యులర్ సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయా, ఎంగేజింగ్ గా ఉన్నదా అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్ గా ఉందా లేదా అనేది ఇప్పుడు ఎప్పుడు చెప్తారు కదా, ప్రపంచంలో 7 కథలే ఉంటాయి. ఏం తిప్పినా ఆ కథలకి అటు ఇటు తిప్పి జాయడమే, కానీ కొత్త కథ ఎవరు రాయలేరు కదా. కానీ అంత ఎంగేజింగ్ గా చెప్పడం ట్రై చేస్తాం కదా. ఎంగేజింగ్ గా ఉందో లేదో ట్రై చూపడానికి మాస్ సినిమా అంటాం, కమర్షియల్ సినిమా అంటాం. కానీ ఈ రెగ్యులర్ అన్న మాట ఫ్యాషన్ అయిపోయింది అందరికి. ఆ సంఖ్య కూడా బేసిక్ గా ట్విట్టర్ లో మేధావి సంఖ్య ఉంటుంది వాళ్ళే. అదే సార్, అదే అంటున్నాను సార్. ఆ మేధావి సంక్రాంతికి వస్తున్న సినిమా ట్విట్టర్ లో ఎవడు బాగుందని చెప్పడం చూడలేదు, బట్ థియేటర్ లో పరిగెట్టుకుంటూ వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ చూసారు. రిపీట్స్ పడినాయి. అంటే ఎంతో కొంత డెఫినెట్ గా ఈ ఎఫెక్ట్ ఉంటుంది వంశీ. నాకు తెలిసి ఈ పాండమిక్ లో జరిగిన కొన్ని ఓటీటీ దానికి ఎక్కువ ఇదేంటి అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా, అప్పుడు చచ్చినట్టు చూసారు అందరూ. సో ఆ కొంతమంది ఉంటారు, ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు థియేటర్ రారు సినిమాలు చూడటానికి, థియేటర్ రారు. ఇప్పుడు మాస్ మూమెంట్స్ కమర్షియల్ సినిమాని ఎటకారం చేస్తున్నారు కదా రెగ్యులర్ సినిమాని. ఇప్పుడు ఓజీ సినిమా మొన్న రిలీజ్ అయింది, ఊగిపోతున్నారు అంత ఇంటర్వెల్ బ్లాక్ లో ఏం చేశారు, కళ్యాణ్ గారు తల నరికారు. అంటే అది కమర్షియల్ మాస్ మూమెంటే కదా, రెగ్యులర్ మూమెంటే కదా. గత 20 ఏళ్ల సినిమాల్లో చాలా సార్లు, ఇప్పుడు అతనొక్కడేలో కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మొన్న డాకు మహారాజులో బాలకృష్ణ గారి దాకా తలనరికారు కదా. కానీ ఎందుకు హై వచ్చింది, కమర్షియల్ మూమెంట్ కాబట్టి హై వచ్చింది. దాంట్లో అది రెగ్యులరే కానీ కమర్షియల్ మూమెంట్ కదా. అంతే, కమర్షియల్ సినిమా ఎప్పుడైనా మూమెంట్ వర్కౌట్ అయితే సినిమా వర్కౌట్ అవుతుంది, అంతే తప్పితే రెగ్యులర్ ఇది అది అని ఆ ఫ్యాషన్ ఏంటంటే సంక్రాంతికి వస్తే రెగ్యులర్ కాదు, ఇంకా మిగతా 11 నెలల్లో వస్తే రెగ్యులర్. అదేం లాజిక్ మరి ఇది కరెక్ట్ పాయింట్. నాకు తెలిసి ఆ టైంలో మైండ్ సెట్ అలా ఉంటుందేమో, మైండ్ సెట్ అలా ఉంటుందేమో. ఫ్యామిలీస్ అంటే పండగ వాతావరణంలో ఎలా వచ్చినా పర్లేదు, ఏ కమర్షియల్ మీటర్లో వచ్చినా పర్లేదు, కానీ మిగతా సంవత్సరం మాత్రం టెక్నికల్ గా కరెక్ట్ సినిమాలు తీయాలి. అలా ఎలా కుదురుతుందో మరి తెలియదు, మరి చూడాలి. వేరే సినిమాలను చూసి వాళ్ళలాగా ఎందుకు చేయట్లేదు అని అంటారు, కానీ మనం రెగ్యులర్గా వాళ్ళు సినిమా రెగ్యులర్గా చేశారు అనుకుంటున్నా దాన్ని ఎగ్జైట్ అవుతారు. మళ్ళీ ఇప్పుడు తమిళ నుంచి వచ్చిన మలయాళం నుంచి. నేను కూడా చెప్పిన లోక నేనే తెలుగులో రిలీజ్ చేశాను. ఇప్పుడు ఈ మాటకి నన్ను పచ్చి బూతులు తిడతారు మళ్ళీ మీడియాలో అంతా. లోకాలో స్ట్రైట్ తెలుగు సినిమా తీస్తే లోక ఇది లాగ్ ఉంది, ఇది స్పాన్ లేదు, ఇలా ఉంది అలా ఉంది అని తిట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. ఇక్కడ లాగ్ ఉంది అక్కడ లాగ్ ఉంది అని స్ట్రైట్ తెలుగు సినిమా లోక అయ్యి ఉంటే చూసేవారు కాదు. అవునన్నా జరిపించింది. మనకేంటంటే మనము తెలుగు ఆడియన్స్ తెలుగు ఎలా అయిపోయామంటే ఒక ఆ చిన్న ఎడ్జ్లో ఉన్నాము. ఏది ఇట్లా అనేస్తున్నారో తెలియట్లేదు మనకి. ఇప్పుడు ఏది నచ్చుతో తెలియదు మనకి. ఇదైతే జనం నిజంగా ఎప్పుడు ఏది నచ్చుతో తెలియదు. ఇప్పుడు చూడు మన తెలుగు ఆడియన్స్ ఎంత ఈ స్టేజ్ లో లిటిల్ హార్ట్స్ కుర్రోళ్ళు ఎవరో తెలియదు, డైరెక్టర్ ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. ఈటీవీ విన్నాను రామజీరావు గారి పేరు తప్పితే ఏమీ తెలియదు ఆ సినిమాలో ఎవరికి దేని గురించి. ముందు రోజు ప్రీమియర్స్ 2 రోజుల ముందు ప్రీమియర్ చేశారు, చాలా బెటర్ బుకింగ్స్ తో ఓపెన్ అయినాయి. ఆ రోజు రిలీజ్ అయిన 2-3 సినిమాల్లో చాలా బెటర్ బుకింగ్స్ తో ఆ సినిమా ఓపెన్ అయింది. అంటే తెలుగు సినిమా ఆడియన్స్ చూడు, వాళ్ళు ఫిక్స్ అయితే ఎలా అయినా చూసేస్తున్నారు సినిమా ముందే. కానీ కాబట్టి తెలుగు సినిమా ఆడియన్స్ ఏది చూడాలనుకున్నారు ఏది వద్దనేది ఎవడో గేజ్ చేయలేము.